ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వద్దు శ్రీవల్లి, ఆ ప్రశ్న నన్ను అడగద్దు. నేను సమాధానం చెప్పలేను. చెప్పాలమ్మా, ఈ రోజు నువ్వు ఖచ్చితంగా నాకు సమాధానం చెప్పే తీరాలి. ఇలా ఆర్గ్యూ చేయకు శ్రీవల్లి. నువ్వెంత అడిగినా నేను చెప్పను. ఆయన్ని మన దగ్గరికి రానివ్వను. నేను ఆల్రెడీ నాన్నగారిని నిశ్చితార్థానికి రమ్మని పిలిచాను. ఆయన ఆల్రెడీ వస్తున్నారు. అయితే ముందు ఫోన్ చేసి ఆయన్ని రావద్దని చెప్పు. ఆయన నా తండ్రి, నేను అలా చెప్పలేను. ఓహో, నా మాట కూడా వినని పరిస్థితికి వచ్చావన్నమాట. సరే, సుబ్బుతో ఫోన్ చేయించి ఆయన్ని రావద్దని చెప్పిస్తాను. సరే అమ్మా, అలాగే చెయ్యి. నాన్నగారు రాకపోతే నేను అసలు నిశ్చితార్థమే చేసుకోను. ఏంటి, నిశ్చితార్థం చేసుకోవా? అవును, చేసుకోను. నాన్నగారు లేకుంటే నిశ్చితార్థం జరగదు. అమ్మా, మీరెవరు ఏం మాట్లాడద్దు. నేను నీకు తల్లిని, నువ్వు నా కూతురువి. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, విని తీరాలి. నీకెప్పుడు ఏం చెయ్యాలో, నీకేం కావాలో అంతా నాకు తెలుసు. నీ బాధ్యత నాది, నాది మాత్రమే. ఇందులో మరొకరి ప్రమేయం ఉండకూడదు. ఇరవై 23 ఏళ్ల నుంచి మీ అన్నయ్య మీ అక్క వాళ్ళు మారాలని, వాళ్ళ నీకు దగ్గర చేయాలని కలడు కన్నాను. తీరా అది నిజమయ్యే టైంలో నువ్విలా మాట్లాడతావని నేను ఊహించలేదు. నా ప్రేమ, నా త్యాగం అన్నీ ఈ రోజు వ్యర్థమైపోయాయి. ఏంటమ్మా ఇది? ఇప్పుడు నేనేమన్నానని ఇలా మాట్లాడుతున్నావు? అక్క అన్నయ్య వాళ్ళతో కలవటం నాకు ఇష్టమే అమ్మా, కానీ నాన్నగారు కూడా. నువ్వు నిశ్చితార్థానికి ఒప్పుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే. భవాని, మంగళ, మీరు శ్రీవల్లిని తీసుకెళ్లి రెడీ చేయండి. ఒకవేళ ఆయన ఇక్కడికి వస్తే నేను ఆయన ఆపేస్తాను. ఒక్క విగ్రహం విలువ 200 కోట్లు. మన లైఫ్లో ఇది గోల్డెన్ ఛాన్స్ కేసవా. ఇప్పటి వరకు ఎన్నో ప్లాన్స్ వేసాం, ఫెయిల్ అయ్యాం. బట్ ఇదొక్కటి సక్సెస్ఫుల్ గా చేసి ఆ విగ్రహం దక్కించుకుంటే 200 కోట్లు మన సొంతం అవుతాయి. నిజమే, కానీ మనకిప్పుడు టైం లేకుండా పోయింది కదా. ఆ జగపతి గారు ఈ మాట ఏదో కనీసం 2 రోజుల ముందు చెప్పినా బాగుండేది. 2 గంటల్లో శ్రీవల్లి నిశ్చితార్థం పెట్టుకుని మనం ఏం చేయగలం చెప్పు? ఆండాలు చెప్పిన దాని ప్రకారం శ్రీవల్లి మాత్రమే ఆ విగ్రహాన్ని బయటికి తీయగలదు. ఇంకెవరు ప్రయత్నం చేసినా వాళ్ళు ప్రాణాలతో ఉండరు. అందుకే ఏదో ఒక విధంగా మన శ్రీవల్లిని కన్విన్స్ చేసి సుబ్రహ్మణ్యపురం తీసుకెళ్లి విగ్రహం తీయించేద్దాం. ఓవర్ ఎగ్జైట్మెంట్ లో నీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు అర్తి. వాట్? అవును, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత శ్రీవల్లి విగ్రహాన్ని తీయడానికి ఎందుకు ఒప్పుకుంటుంది? శాప విమోచనం జరిగి కుటుంబం అంతా కలుసుకోవడం కోసమే కదా శ్రీవల్లి విగ్రహాన్ని బయటికి తీయాలని ఆండాలు చెప్పింది. అవును, అయితే ఏముంది? ఆ శాప విమోచనం ఈ రోజే తీరిపోయేలా ఉంది. ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ డ్రామాకి తెరపడి ఎవరికి ఎవరు ఏమవుతారో అందరికీ తెలిసిపోయినా సీతమ్మ మాత్రం కోదండరామయ్యని దగ్గరికి రానివ్వకుండా దూరం పెడుతుంది. కానీ ఈరోజు నిశ్చితార్థం సందర్భంగా అందరూ కలుస్తున్నారు కాబట్టి ఈ శుభ సందర్భంలో ఒకవేళ సీతమ్మ తన మనసు మార్చుకుని కోదండరామయ్యతో కలిసిపోయిందనుకో, మళ్ళీ కుటుంబం అంతా హాయిగా సంతోషంగా ఉంటారు. అప్పుడు అందరూ దేవుడు కరుణించి శాప విమోచనం తొలగించేశాడని సంబరపడిపోతారు.
ఇక విగ్రహం తీయాల్సిన అవసరం శ్రీవల్లికి ఏముంది చెప్పు. అంటే ఈ ఎంగేజ్మెంట్ జరిగితే శ్రీవల్లి విగ్రహాన్ని బయటకు తీయదంటావు. అంతేగా. అయితే నిశ్చితార్థం జరగకూడదు కేశవ. నీకేమన్నా పిచ్చా? కొద్దిసేపట్లో జరిగిపోయే శుభకార్యాన్ని ఎలా ఆపగలం? ఎంతకి తెగించైనా ఆపి తీరాలి కేశవ. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు లేకుండా ఎంగేజ్మెంట్ జరుగుతుందా? అంటే ఆ సుబ్బుని ఎస్, వాణ్ణి భూమి మీద లేకుండా చేస్తే మన సమస్యకి పరిష్కారం దొరికినట్టే. నిధిని సొంతం చేసుకోవాలంటే ఎవరో ఒకరిని బలిస్తారట కదా, అలాగే 200 కోట్లు మన సొంతం కావాలంటే సుబ్బుని బలి చేయక తప్పదు. సూపర్ ఆర్తి. ఓవర్ ఎగ్జైట్మెంట్లో నీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకున్నాను, కానీ టెన్షన్లో నేనే సరిగ్గా థింక్ చేయలేదు. నువ్వన్నట్టు సుబ్బుని లేపేద్దాం. తరువాత శ్రీవల్లిని ఓదార్చి మందార్లోకి తెచ్చుకుని విగ్రహాన్ని బయటికి తీద్దాం. టైం లేదు కేశవ, త్వరగా పని మొదలుపెట్టు. సుబ్బు మళ్ళీ ఆ ఇంటికి చేరుకుంటే మనం ఏం చేయలేం. 10 నిమిషాల్లో పరిస్థితి మొత్తం మన చేతుల్లోకి వస్తుంది చూడు. ఏంటి, శ్రీవల్లి వాళ్ళ నాన్నగారు కోదండరామయ్య గారా? అవును బాబాయ్. అబ్బాయి ఏం మాట్లాడుతున్నావు? నిజం. అసలేం జరిగిందంటే ఇది బాబాయ్ జరిగింది. రాత్రి నుంచి పొద్దునయ్యేలోపు ఇంత కథ జరిగిందా? అవును బాబాయ్. ఇప్పుడు ఈ నిశ్చితార్థంతో ఫ్యామిలీ మొత్తం కలిసిపోతుంది. కోదండరామయ్య సార్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరూ ఒకటవుతారు. మొత్తానికి శ్రీవల్లి అనుకున్నట్టు పెళ్లికి ముందే తన కన్న తండ్రి ఎవరో తెలుసుకుందన్నమాట. తను చాలా గ్రేట్. అవును బాబాయ్. తనని పెళ్లి చేసుకుంటున్నందుకు నేను కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఇన్నాళ్ళు అనాథగా బ్రతికిన నాకు ఒక మంచి కుటుంబానికి అల్లుడయ్యే అదృష్టం కలిగింది. ఒక పెద్ద ఫ్యామిలీ నా జీవితంలోకి రాబోతోంది బాబాయ్. నాకు చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. నీకింత మంచి ఫ్యామిలీ దొరికినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉందబ్బాయి. మొత్తానికి ఓ ఇంటివాడు అవుతున్నావు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అబ్బాయి. బాబాయ్, ఇది నిశ్చితార్థం. పెళ్ళయ్యాక ఆ మాట అనాలి. ఓ అవును కదా, అయితే హ్యాపీ నిశ్చితార్థం డే అబ్బాయి. థ్యాంక్ యూ సార్. సుబ్బు సార్ మీరు రెడీయా? సారా? అవునండి, మిమ్మల్ని తీసుకురమ్మని మీకోసం కోదండరామయ్య గారు కారు పంపించారు. మీరు అందులోనే రావాలి. అలాగే అబ్బాయి, కాబోయే మామయ్య గారు కారు పంపించారు. రెస్పెక్ట్ పెరిగింది, రేంజ్ మారింది. ఊరుకో బాబాయ్, నువ్వు ఎగతాలు చేయగాకు. సార్ పదండి సార్ వెళ్దాం. పదండి, రా బాబాయ్. ఆ, శ్రీవల్లి, ఈ రోజు నీ నిశ్చితార్థం ఇలా డల్గా ఉంటే ఎలాగమ్మా? కాస్త నవ్వుతూ ఉండమ్మా. అమ్మా నాన్నలు కలిసే వరకు నా మొహంలోకి నవ్వు రాదోదునా. అది తొందరలోనే జరుగుతుంది, నువ్వేం వరీ అవ్వకు. ఈ ఇంట్లో ఎవరు లేరు, తాళం వేసింది కదా. ఓసారి సార్కి ఫోన్ చేసి చెప్తాం. హలో. హలో సార్, మీరు చెప్పినది రూమ్కి వచ్చాను సార్. వేస్తారా? లేదు సార్, వాడి రూమ్లో లేడు, తాళం వేసింది. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే సార్. మిస్ అయ్యాడు ఆర్తి. ఆ సుబ్బుగాడు వాడి ఇంట్లో లేడంట. మన వాళ్ళు లేటుగా వెళ్ళుంటారు. ఈలోపు ఆ పెళ్లి కొడుకు రెడీ అయి సీతమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. నో, వాడు వెళ్ళినా సరే నిశ్చితార్థం మాత్రం జరగకూడదు. చాలా థ్యాంక్స్ సార్.
మీ అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు. ఇంకా ఈ థ్యాంక్స్లు కృతజ్ఞతలు ఏంటయ్యా? నువ్వు మా కాబోయే అల్లుడివి. అల్లుడి కారు పంపించడం ఆడపెళ్లి వారిగా మా బాధ్యత. మీ నాన్నగారు కారు పంపిస్తే వాడు హాయిగా అందులో సీతమ్మ ఇంటికి వెళ్ళాడు. వదినా, శ్రీవల్లి రెడీ అయిందా? అయిపోయినట్టే. ఫాస్ట్గా కానివ్వండి. అలాగే నాన్న వెళ్దామా? అలాగేనమ్మా. ఏంటి బావగారు, మీరు రారా? వస్తాం, చిన్న మీటింగ్ ఉంది, అది చూసుకుని వస్తాం. నాకు తెలియకుండా మీటింగ్ ఏంటి కేశవా? అంటే సడన్గా కాల్ వచ్చింది నాన్న. సరే సరే, త్వరగా మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసేయండి. అలాగే, మనం బయలుదేరదాం. రా. హలో సార్. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను సార్. అర్జెంటుగా సీతమ్మ ఇంటికి వెళ్ళండి. నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. అక్కడ నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. ఒక్కడే సుబ్బు ఉంటాడు, వాడిని వేసేయండి. అలాగే సార్. అక్కడ కోదండరామయ్య గారు కూడా ఉంటారు. ఆయన ఏమైనా అడ్డొచ్చినా, మీకేమైనా ప్రాబ్లం అనిపించినా ఆయన్ని కూడా వేసేయండి. ఏం పర్వాలేదు. అలాగే సార్. బాబాయ్, శ్రీవల్లి ఇంకా రాలేదేంటి? వస్తుందిలే. తను వచ్చేదాకా ఆగలేకపోతున్నారా మరిది గారు? అయ్యో అదేం లేదు వదిన గారు, ఊరికే అలా. శ్రీవల్లి, ఎవరి మాట మన్నించాలో, ఎవరి కోరిక తీర్చాలో ఆ దేవుడికి బాగా తెలుసమ్మా. చూడమ్మా, ఇది నీకు జరుగుతున్న అందమైన శుభకార్యం. ఇంతకుముందు జరిగిందంతా మర్చిపోయి సంతోషంగా ఉండమ్మా. నువ్వు డల్గా ఉండి సుబ్బుని బాధ పెట్టుకో. రామ్మా, రా.
ఎవరు మీరు? మేము డెకరేషన్ చేయడానికి వచ్చాం మేడం. అవునా? అటు పక్కన మీ సామాన్ అడ్డుగా ఉంది, వెళ్ళి తీసేయండి. అలాగే మేడం. మధ్యలో వీడవట్రా. అమ్మా, సమయం అవుతుంది. మరి నిశ్చితార్థ కార్యక్రమం మొదలు పెట్టాలమ్మా. అలాగే పంతులు గారు. లడ్డు, ఆ కార్యక్రమం చూడు. అలాగే తంగచ్చి. తంగచ్చి, కోదండరామయ్య గారు వచ్చారు. అక్కడే ఆగిపోండి. ఎందుకు సీత? దయచేసి నన్నేమీ అడగకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి సీత? నా కూతురికి జరిగే శుభకార్యం ఇది. దీన్ని ఏ ఆటంకం లేకుండా జరగనివ్వండి. తంగచ్చి, బయటికి వెళ్ళి ఏం చేద్దాం? అక్కడి నుంచి టార్గెట్ క్లియర్గా ఉంటుంది. సీత, నువ్వు ఇలా మాట్లాడొద్దు. నేను చెప్పేది కాస్త విను. చెప్పేది మీకు అర్థం కావడం లేదా? తండ్రి ప్రేమను అడ్డు పెట్టుకుని నా కూతురు జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? తనకి లేనిపోని ఆశలు ఎందుకు కల్పిస్తున్నారు? మీరు లోపలికి రావద్దు. ఇక్కడికొచ్చి హక్కు మీకు లేదు. దయచేసి వెళ్ళిపోండి. నా కూతురు నిశ్చితార్థానికి రావద్దని చెప్పే హక్కు నీకు లేదు సీత. నేను తన కన్న తండ్రిని. తన మీద నాకు హక్కుంది. నేను ఇంతవరకు నీ మాట ఎప్పుడు కాదనలేదు, ఎప్పటికీ అనను కూడా. అందుకే నిన్ను అర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను సీత. ఈ నిశ్చితార్థానికి నన్ను రానివ్వు.
తండ్రిగా నా బాధ్యత నెరవేర్చుకోనివ్వు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.